నెక్స్ట్ ఇష్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. అప్రమత్తమైన అధికారులు 13 గేట్లను 2 అడుగుల మేరెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 17,475 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 73.28 మీటర్లకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 16,908 క్యూసెక్లు ఉండగా 17,475 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతూ ఉండడంతో నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యల్ని చేపడుతున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, లక్ష్మి, ఇప్పటికే తాలిపేరు అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఒకసారిగా తాలిపేరుకు భారీగా వరద పోటెత్తింది. ఫలితంగా దిగువగా నీరు వదిలే విధంగా అధికార యంత్రాంగం ఇప్పటికే 17 గేట్లు ఓపెన్ చేశారు. 2 అడుగుల మేరకు ఓపెన్ చేయడంతో దిగువకు భారీ ఎత్తున వరద నీరు చేరుతుంది. ఫలితంగా రైతులు కూడా అప్రమత్తం చేశారు అధికార యంత్రాంగం. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుంది. అక్కడి నుంచి రావడం వరద పోటు మొత్తం కూడా ఒక్కసారిగా తాలిపేరుకు వరద పోటు పడింది. ఫలితంగా తాలిపేరు గేట్లు మొత్తం కూడా 23 గేట్ల పైగా ఉండగా ఇప్పుడు 17 గేట్లు మాత్రం 2 అడుగుల మేరకు హైట్ ఓపెన్ చేసి వాటిని నీటిని దిగువకి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు దిగువన ఉన్నటువంటి ప్రాంత రైతులకు మొత్తం కూడా అప్రమత్తం చేశారు. మరోవైపున ఎవరు కూడా జాలర్లు సైతం కూడా చేపలకు వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఎల్నినో ప్రభావం వల్ల ఖమ్మం జిల్లాలో అంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తం చూసుకుంటే మొత్తం వర్షపాతం చాలా తక్కువగా ఉంది. కానీ ఏజెన్సీ ప్రాంతంలో కూడా కాస్త మందకోటిగా వర్షపాతం నమోదైనా సరే ఇక ఎగురు అసలు కురుస్తున్నటువంటి వర్షాలకు తాలిపేరుకు ఒక వరద పోటెత్తడం వల్ల రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. ఓకే భాస్కర్, నెక్స్ట్ బ్రేకింగ్ వెళ్దాం.